ఒకసారి ఇప్పుడు మనం నాటు వైద్యంలో ప్రధానంగా ఇక్కడ చాలామంది బోన్ సెట్టింగ్ అని చాలా కేంద్రాలు పెడతారు. అక్కడ ఒక అంటే ఈ 2-3 కర్రలు పెట్టి చక్కగా చేసి పెట్టడం, తర్వాత దాని మీద ఒక ఎగ్ సున్న లాంటిది ఎగ్ కొట్టి దాని మీద పెట్టి అది గమ్ములాగా అతుకుంటుంది కాబట్టి దాన్ని ఆరిపోయే వరకు తీయొద్దు. కొన్ని 2-3 రోజుల తర్వాత తీయాలి. ఆ 2-3 రోజుల తర్వాత తీస్తే తగ్గుతుంది అంటారు. అవి కొంతవరకు తక్కువ కూడా అయినట్టుగా చిన్నతనం నేను కూడా చూశాను. అవి ఎంతవరకు నిజం అంటారు? చెప్పాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ ఎముకనైనా కరెక్ట్ పొజిషన్లో పెట్టి కదలకుంటూ ఉంచితే అది ఆటోమేటికల్లీ ఏ ఎముకైనా హీల్ అవుతుంది. ఎవ్వరూ చేసి దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎవరు దాన్ని కాదనలేరు. పొజిషన్లో కూర్చోబెట్టి కదలకుంటూ ఉంచితే ఆటోమేటికల్లీ అదే అతుక్కుంటుంది. సో దాంట్లో ఏంటంటే దానికోసమే కర్రలు కట్టి దాన్ని కదలకుండా పెడతారు. 100% ఎక్కడైతే ఎముక ఇది ఉందో, ఏది మన ఎముక మధ్యలో ఉందో, మధ్యలో భాగం అయితే కర్ర కట్టి దాన్ని కదలకుండా చేయగలుగుతాము. కానీ జాయింట్ దగ్గర ఉన్నప్పుడు మనం ఆ పని చేయలేము. సో పసరకట్టు అనేది బేసికలీ ఏంటి అంటే కర్రలు పెట్టి దాని మీద బట్ట చుట్టి గుడ్డు కొట్టేస్తే అది ఏంది ఒక పిఓపి మెటీరియల్ లాగా, ఓ స్టిఫ్ మెటీరియల్ లాగా ఫామ్ అయిపోతుంది. అదే దాని ప్రాధాన్యత. రెండోది పసరు మందు అనేది నిజంగా చెప్పండి దాని మీద ఎవరు పెద్ద రీసెర్చ్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం ఆకు వాడతారు, ఏం రకం ఆకు వాడతారు అనేది తెలీదు. మెడిసిన్లో ఎవరు దాన్ని గురించి పెద్ద రీసెర్చ్ చేసింది లేదు. దాని గురించి మనకు ఐడియా లేదు సరిగ్గా చెప్పాలంటే. కానీ ఇక మనం కనుక్కున్న టెక్నిక్ ఏంది, ఎముకని కదిలించకుండా పెట్టాలి. ఎముకని కదిలించకుండా 6 వారాలు పెడితే దానికదే అతుక్కుంటుంది. మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే బాడీలో ఎక్కడ దెబ్బ తాకినా, ఏ కండకి దెబ్బ తాకినా కానీ ఆ కండకు అనేది ఓ స్కార్ అనేది ఫామ్ అవుతుంది. పసరకట్టు కట్టేవాళ్ళు కూడా ఏం చేస్తారు, వారము 5 నుంచి 6 వారాలు రమ్మంటారు. ప్రతి వారం పసరకట్టు అనేది మారుస్తారు. అంటే వాళ్ళ ప్రకారం కూడా నెల పైనే తీసుకుంటారు ఎముక ఫ్రాక్చర్ కావాలంటే. ఒకటేసారి కట్టుకట్టి పక్క జరగండి అనేది అనరు వాళ్ళు. కంపల్సరీ వారం రమ్మంటారు. వారం కట్టు తీసేసి కట్టు కడతారు. ఎందుకు వారం కట్టు తీసేసి కట్టు కడతారంటే లోపల స్వెల్లింగ్ ఎక్కువైనప్పుడు బ్లిస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. లోపల ఇన్ఫెక్షన్, బుడగలు అనేవి ఫామ్ అవుతాయి. బుడగలు అనేవి ఫామ్ అయినప్పుడు దాని అర్థం ఏంటంటే లోపల కండరం లోపల ప్రెషర్ పెరుగుతుంది. ఆ కండరం లోపల ప్రెషర్ పెరుగుతుందా లేదా, ఏమైనా కాంప్లికేషన్స్ జరుగుతున్నాయా తెలియడానికే వాళ్ళు వారం రమ్మంటారు రిమూవల్కి. సేమ్ మా దగ్గర ఏమో మెడిసిన్లో ఫస్ట్ 1 వీక్ స్లాబ్ అనేది వేస్తాం. 1 వీక్లో వాప్ అనేది తగ్గిపోతుంది. వాప్ అనేది తగ్గిపోగానే ఇమీడియట్ స్లాబ్ తీసేసి మేము కాస్ట్ వేసేస్తాం. కాస్ట్ వేసేసి ఇంకా 5 వారాలు ఉంచుతాం. సో మొత్తం 6 వారాలకు ఫ్రాక్చర్ హీల్ అయిపోతుంది. 6 వారాలకు రాగానే మేము కాస్ట్ ఓపెన్ చేసేసి ఫిజియోథెరపీ ఒక 2 వీక్స్ చెప్పేసి అంతలోపల వాళ్ళని 6 వారాల తర్వాత ఆఫీస్ కూడా పోమని చెప్తాము. వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఎక్కడైతే కూర్చొని పనిచేసే ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఇది కష్ట పని చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ 3 నెలల దాకా వాళ్ళ పనికి వెళ్ళొద్దు అనమాట. సో ఇటువంటి వాటికి పనికి వస్తుంది. సో మనము నాటుకట్టు అనేది మన పసరకట్టు ఏదైనా సరే ఒకటే యూజ్. మన మెయిన్ థింగ్ ఏంటంటే కదలకుండా పెట్టాలి. అంటే మీరేమో ఇప్పుడు ఎక్స్రే దాంట్లో చూసి చెప్తారు, వాళ్ళు దేంట్లో చూడకుండానే వాళ్ళు కట్టు కడతారు కదా. మనం అంటే కరెక్ట్ కడతారని నేను చాలా సంఘటనలు చూశాను మా ఆర్థోపెడిక్స్ ప్రాక్టీస్లో. ఏంటంటే ఫ్రాక్చర్ అయినా కాకపోయినా, ఇప్పుడంటే ఎక్స్రే వచ్చింది వాళ్ళకి తెలుసు. ముందు వాళ్ళకి ఎట్లా తెలుసు, వాళ్ళకి ఫ్రాక్చర్ అయినా కాకపోయినా, ఎవరైనా దెబ్బతో వచ్చాడు, నడవలేకపోతున్నాడు, కాళ్ళు వాస్తుంది అంటే ఫ్రాక్చర్ ఉన్నా లేకున్నా వాళ్ళు ఒక టెక్నిక్ చేసేవాళ్ళు. మసాజ్ చేయడము, ఆకు పెట్టి కట్టడము, అండ్ దాని మీదకి కర్రలు వేసి ఇది కట్టడం. ఎందుకు కడతారు అంటే ఫ్రాక్చర్ ఉందో లేదో వాళ్ళకి తెలియదు. లోపల వాళ్ళ ఎక్స్రే వాళ్ళకి తెలియదు కదా, ఎవరికి తెలీదు. ఎవరికి ఎక్స్రే కళ్ళు లేవు. సో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఒకటే ప్రాక్టీస్లోకి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు తెలిసేది ఫ్రాక్చర్ ఉందని, కాలు వంకరైతే విరిగినప్పుడు వంకర అవుతుంది కదా, స్టెబిలిటీ అనేది పోతుంది కదా, పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆటోమేటిక్గా అరే ఫ్రాక్చర్ అయింది అని. అదే లేకపోయి ఉంటే మనకి ఎట్లా తెలుస్తుంది? అదే మనం ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రేలో పొజిషన్లో కరెక్ట్గా ఉందా, లేకపోతే కదిలిపోయి ఉంటే దానికి పొజిషన్కి తెచ్చి సర్జరీ చేయాలి. లేదు కరెక్టే ఉంటే అట్లే కూర్చోబెట్టేసేయచ్చు. సో అదే మన ఆర్థోపెడిక్స్లో మనకున్న అడ్వాంటేజ్ అదే. ఎక్స్రే తీస్తాం కాబట్టి మనకు పొజిషన్ ఎట్లుందో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మేము వైద్యం చేయగలుగుతాం. అదే డైరెక్ట్ మీ ఊర్లలోకి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు ఎక్స్రే చేయించారు, వాళ్ళ చుట్టూ ఎక్స్రే ఉండదు.
ఎట్లుంటే అట్లా పొజిషన్లో కూర్చోబెట్టడం, మసాజ్ చేయడం, కట్టేసేయడం. ఇదే ప్రాచీన కాలం నుంచి జరుగుతున్న విద్య. ఇంకా కొత్త డెవలప్మెంట్లు ఏమన్నా వచ్చినాయి సార్? ఇప్పుడు ఇక తొందరగా హీల్ కావడానికి ఇరిగిన ఫ్రాక్చర్స్ కానీ చిన్నవి కానీ మనం ఏం చేసినా సరే ఎముకకు ఒక ఫ్రాక్చర్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏం చేసినా ఫ్రాక్చర్ హీలింగ్ ప్రాసెస్ని తొందరపరచలేము. అది అతుక్కునే టైంలోనే అతుక్కుంటుంది. ఎముక అయినా, కండరం రిపేర్ అయినా, ఏదైనా సరే దానికి ఒక టైం లిమిట్ 6 వీక్స్ అనేది ఫ్రాక్చర్ హీలింగ్ టైం అది. సో ఆ ఫ్రాక్చర్ హీలింగ్ టైంని మనం మార్చలేము. ఏం చేసినా మనం మార్చలేము. మనకి ఏ కొత్త ఇది రాలేదు. ఎక్కువ మందులు ఇస్తాము. మందులు ఇచ్చి ఎక్స్పెక్ట్ చేస్తాం, యాంటిసిపేట్ చేస్తాం ఫ్రాక్చర్ తొందరగా హీల్ అవుతుందని. కానీ హీల్ అవుతుందనే గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. నాటు వైద్యం వల్ల అసలు తగ్గుతుందా? నాటు వైద్యము అనేది చాలా ప్రాచీనంగా వస్తున్న విద్య. ఇప్పుడు పూర్వం ఆర్థోపెడిక్స్ డెవలప్ అయ్యి 50-60 ఏళ్ళ కన్నా ఎక్కువ కాలేదు. సో దానికన్నా ముందు నుంచి మనకి ఎప్పుడైనా నాటు వైద్యమే నడిచింది. కానీ నాటు వైద్యానికి ఈరోజు దానికి డిఫరెన్స్ ఏంటంటే, నాటు వైద్యంలో ఏమంటే ఎప్పుడూ ఎముక పూర్తిగా అతకడము, కండరం డ్యామేజ్ కావడము, లేకపోతే జాయింట్ లోపల ఏవైతే ఫ్రాక్చర్స్ అవుతాయో, లేకపోతే వేరే కారణాలు కొన్ని కొన్ని రకాలైన ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఆ ఫ్రాక్చర్స్లో ట్రీట్మెంట్ అనేది నాటు వైద్యంలో లేదు. మనం ప్రాచీనంగా చూసుకుంటే ఎప్పుడైనా ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లో 10-12 మంది 15 మంది దాకా ఉండేవారు. సో అందరూ కలిసి ఒకటే వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి ఇంట్లో ఒకరికి బాగా లేకున్నా కానీ మిగతా వాళ్ళందరూ చూసుకునే పరిస్థితులు ఉండేవి. కానీ ఈ కాలంలో అట్లా లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనే లైఫ్ స్టైల్కి షిఫ్ట్ అయ్యాము. న్యూక్లియర్ ఫ్యామిలీలో భర్త, భార్య, 2 పిల్లలు మాత్రమే ఉంటారు. సో ఆ భర్త, భార్య అనేది ఇద్దరు ఇండివిజువల్ ఎంటైటిల్స్. ఎవరైతే ఎర్న్ చేయాలో ఫ్యామిలీ, ఇద్దరు పని చేస్తేనే కుటుంబం అనేది నడుస్తుంది. 2 పిల్లల స్కూల్ ఫీజులైనా, నివాస ఖర్చులైనా, ఇంటి ఖర్చులైనా, లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళు సంపాదించుకోవాల్సిన ఆస్తిపాస్తులైనా ఏవైనా ఇద్దరు కలిసి ఎర్న్ చేసే టైం వచ్చింది. సో ఇటువంటి సమయంలో భార్య, భర్త ఇద్దరు అనేది ఇండివిజువల్ పర్సన్స్. సో ప్రతి ఇండివిజువల్ పర్సన్ ఈజ్ అన్ ఎర్నర్, బ్రెడ్ విన్నర్. సో ఒక్కొక్క మనిషి ఈ పాతకాలం లాగా ఎముకలు వంకరుగున్నా, కాళ్ళు వంకరున్నా నడిచే కాలం కాదు ఇది. ప్రతి ఒక్కరు నార్మల్ పొజిషన్కి రావాలి. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అతను ఉద్యోగానికి వెళ్తాడు, అంత తొందరగా నా సంపాదన కంటిన్యూ అనేది అవుతుంది. సో పాతకాలంలో లాగా ఇప్పుడు నేను వారం రోజులు, నెల రోజులు పడుతాను, లేదు ఖాళీ రీపోయింది, ఇంట్లో ఉండిపోతాను అనే పద్ధతి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సంపాదించాలి. కాబట్టి మనము నార్మల్ ఫేజ్కి ఎంత క్విక్, రీహాబిలిటేషన్ ఫేజ్ అంటారు, ఎంత క్విక్గా వెళ్తే అంత మంచిదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమంటారు, ఫ్రాక్చర్స్ అవుతాయి, కొన్ని హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయి, ఫోరామ్ ఫ్రాక్చర్స్ అవుతాయి. నేను చాలామంది పేషెంట్స్ చూస్తాను, జాయింట్ లోపల ఫ్రాక్చర్స్ అయినప్పుడు జాయింట్ అనేది ఎత్తొంపులకు పొడుగున అవుతుంది, ఎత్తొంపులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఎత్తొంపులు అయినప్పుడు అనేది దాని కరెక్ట్ పొజిషన్ తెచ్చి కూర్చోబెట్టలేదు అనుకోండి, ఆ జాయింట్ లోపల మెత్తటి ఎముక ఏదైతుందో అది ప్రాపర్గా హీల్ కాదు. హీల్ కానప్పుడు మోకాలు అరిగిపోవడం, లేకపోతే ఆ పర్టికులర్ జాయింట్ అరిగిపోవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. ఎముక ఎట్లయినా పొజిషన్లో పెడితే అదే అతుక్కుంటుంది. ఇవన్నీ కాకుండా ఉండాలంటే పేషెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళ పాదాల మీద వాళ్ళ పాదాల బలంతో నిలబెట్టే ఇది చేయగలిగితే మనము వాళ్ళకే మంచిది. సో ఇదంతా వాళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ కాకుండా, ఫైనాన్షియల్ బర్డెన్ కాకుండా ఉండాలంటే ఇదే టైంలో అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ అనేది ఇంపార్టెంట్. సో వీటన్నిటిని రికగ్నైజ్ చేసి సర్జరీ, ఇమ్మీడియట్ పేషెంట్ రాగానే సర్జరీ చేసి ప్రాపర్గా బోన్ సెట్ చేసి 6 వారాల లోపల పేషెంట్ హీల్ చేసి 6 వారాల లోపల హాస్పిటల్కి పంపించేసేవచ్చు. అదే నాటు వైద్యంలో ఏం చేస్తారు, పట్టీలు మారుస్తూ తోముతూ అది ఎముక విరగొచ్చు, అతకపోవచ్చు. సో 50-50 ఛాన్సెస్ అనేది నాటు వైద్యంలో ఉంటుంది. వేరే ఆర్థోపెడిక్స్లో ఆల్మోస్ట్ 80-90% సక్సెస్ రేట్కి తీసుకొని వస్తాం మేము.